2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి పార్టీలు 164 స్థానాల్లో విజయం సాధించి అధికారాన్ని అందుకున్నాయి. ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కొంతమంది సీనియర్ నాయకులు తమ సీట్లను కూడా త్యాగం చేసుకున్నారని చెప్పాలి. పొత్తులో భాగంగా చాలామంది సీనియర్లు గత ఎన్నికలకు దూరంగా ఉన్నారు. అలాంటి వారిలో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కూడా ఒకరు. ఈ నియోజకవర్గం నుంచి వర్మ పోటీ చేయాల్సి ఉండగా పొత్తులో భాగంగా ఆఖరి నిమిషంలో పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో వర్మ తప్పనిసరి పరిస్థితుల్లో తప్పుకోవాల్సి వచ్చింది. వర్మకు ఎమ్మెల్సీ ఇస్తానని పవన్ కళ్యాణ్కు పూర్తి స్థాయిలో మద్దతు తెలపాలని చంద్రబాబు నాయుడు చెప్పడంతోనే పవన్ గెలుపు కృషి చేశారు. అయితే పవన్ గెలిచిన తర్వాత వర్మను పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇలా పిఠాపురంలో వర్మకు తరచూ అవమానాలు ఎదురవుతూ వస్తున్నప్పటికీ కూడా ఆయన పార్టీ కోసం కష్టపడుతూ ఇప్పటికీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ ఉన్నారు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పర్యటించడమే కాకుండా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుట్టు మిషన్లు సరఫరా చేశారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్తో పాటు వర్మ పాల్గొన్నప్పటికీ ఆయన్ను అడుగడుగునా అవమానం ఎదురైందని తెలుస్తుంది. టీడీపీ నేత వర్మ అక్కడకు వస్తున్న క్రమంలో పోలీసులు వీఐపీలకు అనుమతి లేదంటూ ఆయన అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు వర్మ మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతుంది. ఇక ఈ విషయం గురించి వర్మ తన ఎక్స్ ఖాతాలో స్పందించారు. రాష్ట్రంలో ఇంకా వైఎస్ఆర్సీపీ అధికారంలోనే ఉందన్న భ్రమలో ఓ జిల్లా పోలీసు అధికారి తెలుగుదేశం పార్టీ జెండా అంటే అంత చిన్న చూపా, అయినా క్రమశిక్షణతో భరిస్తున్నాం అంటూ వర్మ ట్వీట్ చేశారు. ఈ మేరకు పోలీసులపై వర్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ జరుగుతున్నాయి.